Yes, Nana. Good afternoon to everybody. Yes, Nana. First of all, good afternoon to everybody. Previous class low, in the previous class, we have completed the outstanding features of our Indian society and historical background of ఇండియన్ సొసైటీ. భారతీయ సమాజం యొక్క చారిత్రక నేపథ్యము, అలాగే భారతీయ సమాజం యొక్క ప్రధానమైనటువంటి లక్షణాలు. మనం సబ్జెక్టును స్టార్ట్ చేయడానికి మునుపు ఈ రెండింటిని ఎందుకు వివరించాము, ఎందుకు డిస్కస్ చేశాము, వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ ద డిస్కషన్ ఆఫ్ దీస్ టూ కాన్సెప్ట్స్ అన్నప్పుడు మీరు గమనిస్తే, భారతీయ సమాజం యొక్క స్వరూపం, సమాజం యొక్క పరిధి, నేచర్ అండ్ స్కోప్, ఈ రెండింటినీ మనం జాగ్రత్తగా పరిశీలిస్తే మనకుండేటటువంటి 3 యూనిట్స్ల సబ్జెక్ట్ అంతా కూడా ఇండియన్ సొసైటీ, 3 యూనిట్ల సబ్జెక్ట్ అంతా కూడా ఇండియన్ సొసైటీ నేచర్ తర్వాత స్కోప్కు లోబడే ఉంటుంది. కనుకనే భారతీయ సమాజంలో ఉండేటటువంటి వివిధ సోషల్ ఇన్స్టిట్యూషన్స్, సామాజిక సంస్థలను గురించి చర్చించడానికి మునుపు ఈ సంస్థల మీద మనకు పరిపూర్ణమైన అవగాహన కలగాలి అంటే, సో డెఫినెట్లీ వీ షుడ్ హ్యావ్ టు రెఫర్ ఆర్ వీ షుడ్ హ్యావ్ టు నో సంథింగ్ అబౌట్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ అవర్ ఇండియన్ సొసైటీ అండ్ అవుట్స్టాండింగ్ ఫీచర్స్ ఆఫ్ అవర్ ఇండియన్ సొసైటీ ఆర్ ద సైలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ. వీటి మీద సమగ్రమైనటువంటి అవగాహన ఉండాలి. కారణం ఏంటంటే, మొత్తం 3 యూనిట్స్ అన్నీ కూడా వీటి మీదనే డిపెండ్ అయి ఉంటాయి. మీరు జాగ్రత్తగా గమనించాలి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందులో ఈ 2 యూనిట్స్ను మనం బాగా పరిశీలించాము. మీరు చదివారని నేను అనుకుంటున్నా. సరే, తర్వాత విషయం. 3 యూనిట్స్లోని మనం గమనించినప్పుడు ఫస్ట్ యూనిట్కి సంబంధించినటువంటి టోటల్ సబ్ చాప్టర్స్ను ఒకసారి మనం డిస్కస్ చేయాలి. ఆల్రెడీ 2వ యూనిట్కి సంబంధించినటువంటి సబ్ చాప్టర్స్, 3rd యూనిట్కి సంబంధించినటువంటి సబ్ చాప్టర్స్, అంటే దాదాపు 28 సబ్ చాప్టర్స్ ఉన్నటువంటి ఇండియన్ సొసైటీని మనము యూనిట్స్ వైజ్గా మనం డిస్కస్ చేసినట్లయితే, ఆ యూనిట్లో ఉండేటటువంటి సంపూర్ణమైన సమాచారాన్ని, సంపూర్ణమైన సారాంశాన్ని పరిశీలిస్తే, ఈ సారాంశమంతా కూడా భారతీయ సమాజంలో ఇమిడీకృతమైంది అనేటటువంటి విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆల్రెడీ మనం చెప్పాం, గతంలో కూడా నేను చెప్పాను. ఇండియన్ సొసైటీని, తర్వాత ఇండియన్ సొసైటీలో ఉండేటటువంటి లక్షణాలను మనం ఎందుకు సబ్జెక్ట్ పరంగా చదవాలి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు ఎందుకు ఇంట్రొడ్యూస్ చేశారు, సో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను మార్గదర్శకంగా తీసుకొని మొట్టమొదట తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు ఇండియన్ సొసైటీ సబ్జెక్ట్ని ఎందుకు ఇంట్రొడ్యూస్ చేశారు, తదనంతరం రీసెంట్గా రాబోయేటటువంటి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్లో ఇండియన్ సొసైటీని ఎందుకు చేర్చారు అన్నటువంటి విషయాన్ని గతంలో కూడా స్పష్టంగా చెప్పాను నేను. ఇండియన్ సొసైటీని అండ్ స్ట్రక్చర్,
భారతీయ సమాజము నిర్మితిని మీరు యాస్పిరెంట్గా గ్రూప్ 2 యాస్పిరెంట్గా 2 కోణాల్లో చదవాలని చెప్పాను. ఒక కోణం ఏంటంటే మనందరము కూడా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం భారతీయ సమాజం. భారతీయ సమాజంలో మనము ఏ విధంగా మెలుగుతున్నాం? భారతీయ సమాజంలో మీరు బాగా గమనిస్తే భారతీయ సమాజంలో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. భారతీయ సమాజంలో నివసించేటటువంటి పౌరుడు అనకూడదు, గుర్తుపెట్టుకోవాలి. లాంగ్వేజ్ మారినప్పుడు కూడా మనిషి యొక్క టర్మినాలజీ మారుతుంది. ఇండియన్ పాలిటీ చదివేటప్పుడు మీరు ఏమనాలి? పౌరుడు అనే పదం వాడాలి, సిటిజన్. హిస్టరీ రాయమ్మ, హిస్టరీని సంబోధించేటప్పుడు, హిస్టరీని చదివేటటువంటి సందర్భంలో మీరు మానవుడు అనేటటువంటి పదాన్ని ఉపయోగించాలి. సో ఇప్పుడు ఇండియన్ సొసైటీ మనము ఉపయోగిస్తున్నాం కాబట్టి ప్రజలు అనేటటువంటి పదాన్ని ఉపయోగించాలి. జాగ్రత్తగా రిలేటెడ్ టెర్మినాలజీ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. భారతీయ సమాజంలో పౌరులు అనకూడదు, భారతీయ సమాజంలో నివసించేటటువంటి ప్రజలు, పీపుల్ ఇన్ ద ఇండియన్ సొసైటీ. భారతీయ సమాజంలో భారతీయ సమాజంలో ప్రజలు ఏ విధంగా జీవిస్తున్నారు, మనిషిని ప్రభావితం చేసేటటువంటి అంశాలు ఏంటివి అనేటటువంటి విషయాన్ని మనము బాగా గుర్తుంచుకున్నప్పుడు ఆటోమేటిక్గా మీరు ఏ పోస్ట్ కోసమైతే వెళ్తున్నారో, ఏ పోస్ట్ కోసమైతే ప్రయత్నం చేస్తున్నారో అక్కడ ఖచ్చితంగా సమాజం పట్ల మీకు అవగాహన కలిగి ఉండాలి. ఎందుకంటే మీరు చేపట్టేటటువంటి ప్రభుత్వ ఉద్యోగానికి భారతీయ సమాజంలో ఉండేటటువంటి సామాజిక సంస్థలకు, సోషల్ ఇన్స్టిట్యూషన్స్కి చక్కటి అవినాభావ సంబంధం ఉంది. చాలా ఇంపార్టెంట్. సో వీటిని ఏ విధంగా మీరు గమనించాలి అనేటటువంటి ఫస్ట్ అంశాన్ని మనం గమనిస్తే, ఫస్ట్ యూనిట్ అంతా కూడా మీరు బాగా గమనించాలి. ఫస్ట్ యూనిట్లో ఉండేటటువంటి అంశాలన్నీ కూడా మన చుట్టూ ఉండేటటువంటి అంశాలుగానే మనం గమనించాలి. నేను ఫస్ట్ యూనిట్లో ఏ ఏ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఏ ఏ సంస్థలు ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని నేను మిమ్మల్ని అడగను, కానీ అడిగి మీ సమయాన్ని వృధా చేయదలుచుకోవాలి. యువర్ గుడ్ నేమ్ సార్? ఫస్ట్ అడ్మిషనా మీరు? న్యూ అడ్మిషనా? గతంలో వచ్చారా మీరు క్లాస్కి? ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా ఎవరు న్యూ అడ్మిషన్స్ ఎవరు ఇక్కడ? ఓకే 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 సార్, పర్వాలేదు. న్యూ అడ్మిషన్స్ అయినా పర్వాలేదులేండి. మీరు పాతవారిలే, మిమ్మల్ని నేను పరిచయం చేసుకోవాల్సిన అవసరమే లేదు. 2 ఏళ్ళైనా మన పరిచయం ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవలసినటువంటి విషయం ఏంటంటే నాన్న, యూనిట్ 1ను ఏ విధంగా అబ్జర్వ్ చేయాలి, దీన్ని ఏ విధంగా చదివితే యూనిట్ 1కు సంబంధించినటువంటి 10 మార్కులలో మనము హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ టు గెట్ 10 మార్క్స్ అవుట్ ఆఫ్ 10 అనేటటువంటిది మనం ఆలోచన చేస్తాం. ఆ విధంగా రావాలని కూడా కోరుకుంటాం, బికాజ్ ఆఫ్ యు ఆర్ ద యాస్పిరెంట్. యూనిట్ 1కు సంబంధించినటువంటి సబ్జెక్టును ఒక్కసారి సబ్ చాప్టర్స్ను మనం గమనిస్తే, సబ్ చాప్టర్స్ మీరు తెలిసినటువంటి వాటిని ఒకసారి అడగకూడదు అనుకున్నాను, కానీ అడుగుతానన్నా. చెప్పండి ఒకసారి ఏమేమి సబ్ చాప్టర్స్ ఉన్నాయి? ఒక్క నిమిషం. దీన్ని మనము జీజీ అంటాం, గుంపులో గోవిందయ్య అనకుండా మీరు వరుసగా ఏం చెప్తారో చెప్పండి. దాన్ని మీరు హౌ టు ప్రిపేర్ దట్ సబ్ చాప్టర్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఇండియన్ సొసైటీ, ద స్టడీ ఆఫ్ ఇండియన్ సొసైటీ అనేటటువంటి నేను చెప్తా. ఒకరు చెప్పండి ఎవరైనా. చూసారా, అందరిలో చెప్పేవారు, ఒంటరిగా ఒకరు చెప్పండి. ఎస్, ఎవరు చెప్తున్నారు చెప్పండి. ఒక్క నిమిషం. ఇంట్రడక్షన్ అవన్నీ చెప్పినాం కదమ్మా. ఫ్యామిలీ, తెలుగు మీడియం వాళ్ళు ఉన్నారు కాబట్టి కంప్లైంట్ చేశారు తెలుగు మీడియం కూడా చెప్పాలని. ఓకే, రెండవది ఏంటి చెప్పండి. ఎందుకు అంత ఉల్లాసంగా చెప్తున్నారు? సులువుగా చెప్పండి. దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదు తెలుగులో. అయినా కూడా కంప్లైంట్ చేశారు కాబట్టి రాస్తా వివాహం అని. ఏంటి? ఓకే.
ఓకే, నెక్స్ట్ నాన్న. ఓకే, తర్వాత ఎథ్నిటీ అంటే ఓకే, నెక్స్ట్ చెప్పండి. ఏంటమ్మా? ఓకేనమ్మా, ట్రైబ్. ఓకే, నెక్స్ట్ మతం. ఓకే, ఏనన్నా కాగితంతో రాయాలన్నా? తర్వాత సో ఇది మనకు చాప్టర్. మగవారు లేరా? ఆందోళన చెందద్దు, ఉండరు. అక్కడ లేకపోయినా మన దగ్గర ఉన్నారు కదా అని ఆయన చూడు. పర్వాలేదు, ఆస్వాదించండి. ఇక్కడ ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయాలి. ఫ్యామిలీ, మ్యారేజ్, కిన్షిప్, క్యాస్ట్, ఎథనిటీ, ట్రైబ్, రిలీజియన్ అండ్ ఉమెన్, ఇవి మనకు సబ్ చాప్టర్స్. సో ఇవన్నీ కూడా మన భారతీయ సమాజంలో అంతర్భాగాలే. ఆల్ ది సోషల్ ఇన్స్టిట్యూషన్స్ ద పార్ట్ అండ్ పార్సల్స్ ఆఫ్ ఇన్ అవర్ ఇండియన్ సొసైటీ. భారతీయ సమాజంలో ఇవి ఉన్నాయా, లేదా వీటిలో భారతీయ సమాజం ఉందా? భారతీయ సమాజంలో ఇవి ఉన్నాయి. అయితే మనము వీటి మీద దాదాపు 10 మార్కులు అలాట్ చేసినట్లయితే ఈ 10 మార్కులను మనము సాధించాలి, 10 మార్కులను కైవసం చేసుకోవాలి. ఇవి స్కోరింగ్ పెంచుతూ గ్రూప్ 2 మెయిన్స్కి మనల్ని అర్హురాలుగా చేయాలి లేదా అర్హుడిగా చేయాలి. వీటిని ఏ విధంగా చేయాలి అక్కడ ఉన్నాయి, మీకు మీరే చెప్పారు కదా ఇవి. కానీ సబ్జెక్టు పరంగా ఏం చేయాలి? ఫస్ట్ ఏం చేయాలి? జాగ్రత్తగా గమనించండి, ప్లేస్ కావాలి. ట్రైబ్ కదా నాన్న, తెగ. తర్వాత ఏముంది? మతం. పర్వాలేదు, రాస్తారు కదా, కంగారు పడ. మహిళలు. ఇది మనకు మోస్ట్ ఇంపార్టెంట్ సబ్ చాప్టర్స్ ఆర్ ఆన్ ద బేసిస్ ఆఫ్ సోషల్ ఆర్ ఆన్ ద బేసిస్ ఆఫ్ సోషియాలజీ లాంగ్వేజ్. ఆల్ దీస్ సోషల్ ఇన్స్టిట్యూషన్స్, సామాజిక సంస్థలు అంటాం. కానీ వీటిని చాప్టర్ వైజ్ అలాగా చదువుతామా, లేకపోతే ఇండియన్ సొసైటీలో వీటికి ఉండేటటువంటి ప్రాధాన్యత క్రమములో మనము ఆర్డర్గా చదువుతామా? ఇది మీరే కదా చెప్పారు. వీటిని ఏ విధంగా చదివితే మీరు ఈజీగా గుర్తుంచుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతో ఫస్ట్ మనం ఏం చేయాలి? ఫ్యామిలీ, కుటుంబం. ఓకేమా? ఓకే. సో కుటుంబంలో అన్నప్పుడు మనము ఇట్ ఈస్ ద బేస్మెంట్ ఆఫ్ ఆర్ బేసిక్ యూనిట్ ఆఫ్ సొసైటీ. సమాజము నిర్మితం కావాలి అంటే తప్పనిసరిగా కుటుంబం ఫామ్ కావాల్సిందే. సమాజం మీద కుటుంబం రూపకల్పన చేయబడదు, కుటుంబం మీదనే సమాజము నిర్మితమవుతుంది. దట్స్ వై ఇట్ ఈస్ ద ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ సొసైటీ ఫస్ట్ మాత్రం. ఓకే, మరి కుటుంబము అన్నప్పుడు సాధారణంగా కుటుంబంలో ఎవరెవరు ఉంటారండి జనరల్గా? సో వాట్ ఈజ్ ద రియల్ డెఫినేషన్ ఫర్ ఫ్యామిలీ అన్నప్పుడు తప్పనిసరిగా ఉండవలసినటువంటి వాళ్ళు ఎవరు?
మొట్టమొదట బిడ్డల, ఎస్, ఫాదర్, మదర్ అండ్ చిల్డ్రన్. దీన్ని మాత్రమే మనం ఏమంటాము? ఫ్యామిలీ. సో ఇక్కడ ఫ్యామిలీలో ఉండేటటువంటి తల్లిదండ్రులు సాంఘీకరణము అంటే సోషలైజేషన్ పిల్లలకి నేర్పించి, తద్వారా సంస్కృతీకరణ వైపు అంటే కల్చరైజేషన్ నేర్పించి, విద్యాబుద్ధులు నేర్పించిన తర్వాత తప్పనిసరిగా అంతిమంగా తల్లిదండ్రులు వారికి చేయవలసినటువంటి ప్రధాన కార్యక్రమం ఏంటి? ఎస్, మ్యారేజ్. ఎస్. సో తల్లిదండ్రులు తమ బిడ్డలకి యుక్త వయసు వచ్చిన తర్వాత వారిని వివాహం వైపు నడిపించడానికి తప్పనిసరిగా వారు ఏం చేయాలి? ఇంటింటికి వెళ్ళాలా? ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి ఫస్ట్. తమ పిల్లలకి వైవాహిక జీవితంలోకి పంపించడానికి మునుపు ఈ కుటుంబము ఏ మతానికి చెందినదైతే ఆ మతానికి సంబంధించినటువంటి వారిని మాత్రమే మొట్టమొదటి సెలెక్ట్ చేసుకుంటారు. అంటే ఏం చేయాలి? కుటుంబము వైవాహిక జీవితంలోకి తమ పిల్లలను పంపించడానికి మునుపు తాము ఏ మతానికైతే చెందిన వారవుతారో మొట్టమొదట ఆ మతాన్ని వారికి ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి వివాహం అనేటటువంటి సందర్భంలో దేని చదవాలి? మతం, రిలీజియన్. సరే, హిందువులు అనుకుంటాం అనుకోండి, వారు హిందువులు. మరి హిందువులు అన్నప్పుడు తప్పనిసరిగా ఏమొస్తుంది? వారు ఏ జాతికి చెందినవారు? ఇక్కడ మతం వస్తుంది. మతం వచ్చిన తర్వాత ఎస్ మన జాతికి చెందినవారా లేకపోతే పరాయి జాతికి చెందినవారా అనేటటువంటి ఆలోచన తల్లిదండ్రులు చేస్తారు. తప్పనిసరిగా మతం ఆలోచించిన తర్వాత ఏమొస్తుంది? జాతిత్వం, ఎథ్నిసిటీ. మీరు కనెక్టివిటీ చేసుకుంటూ చదివితే ఈజీ అండి, చాలా ఈజీ. జాతిత్వం. ఓకే, మతం కుదిరింది, జాతి కుదిరింది, తర్వాత ఏం ఆలోచన చేస్తారండి? అసలు మన కులానికి చెందినవారా లేదా మతానికి సంబంధించిన వారిలో మన కులానికి చెందినవారా కాదా అని చూస్తారు. దట్ ఈస్ క్యాస్ట్. కులాన్ని చూస్తారు. సో కులాన్ని ఎప్పుడైతే ఎంచుకుంటారో ఈ కులానికి సంబంధించినటువంటి వారిలో మళ్ళీ తెగలు ఉంటాయి. ఇప్పుడు మనందరము హిందువులమే. సో హిందువులలో మళ్ళీ కులం ఉంటుంది, కులంలో మళ్ళీ తెగ ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ రెడ్డీస్. ఆ రెడ్డీస్లో మళ్ళీ ఏమంటారు? సే ఫర్ ఎగ్జాంపుల్, గుడ్ ఎగ్జాంపుల్, ఆ రెడ్డీస్లో పెడకంటి, పోకనాటి లాంటి క్యాస్ట్లు ఉంటాయి. అంటే అవి ట్రైబ్, వన్ ఆఫ్ ద ట్రైబ్. అలా కులములో ఏముంటాయండి? ట్రైబ్, తెగ ఉంటుంది. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత, నిర్ణయించుకున్న తర్వాత వివాహం అనేటటువంటిది నిశ్చయమవుతుంది. ఈ అంశాలతో కూడినటువంటి వారితో వివాహం ఏర్పాటు చేసుకున్న తర్వాత ఈ కుటుంబానికి ఏం ఏర్పడుతుంది? బంధుత్వం ఏర్పడుతుంది. దట్ ఈస్ కిన్షిప్. ఓకే, అయితే బాగా అబ్జర్వ్ చేస్తే ప్రతి కుటుంబంలో కూడా మీరు బాగా గమనించండి, ఇంటి యజమాని తర్వాత ప్రధానమైనటువంటి పాత్ర పోషించేటటువంటి వారు కుటుంబంలో మహిళలు. కాబట్టి మహిళను ఎక్కడ తీసుకురావాలి? మధ్యలో ఉంచుకోకూడదు, మధ్యలో ఉంచాలి. సో ఈ విధంగా ఇందులో ఉండేటటువంటి సబ్జెక్టును మనము ఈ కోణంలో చదువుకుంటూ రండి. అంటే చాప్టర్ వైజ్ చదువుకుంటూ రండి. అంశాలవే. అంటే మీరు ఫ్యామిలీ ఫామ్ కావాలి అంటే తప్పనిసరిగా తండ్రి, తల్లి, సంతానం, ఇజంట్ ఇట్? వారు అన్నీ పరిపూర్ణమై వైవాహిక జీవితంలో ప్రవేశించడానికి అవసరమైన
వయసు అర్హత వచ్చిన తర్వాత తల్లిదండ్రులు వివాహం చేయాలి అని నిర్ణయించుకుంటారు. సో వివాహం చేసేటటువంటి సందర్భంలో ప్రతి ఒక్క అంశాన్ని కూడా పరిశీలిస్తారు. వాళ్ళ మతానికి చెందినవారా కాదా, వారి జాతిత్వం ఏమిటి, ఖచ్చితంగా మన మతములో మన కులానికి చెందినవారా, ఈ కులములో మన తెగకు చెందినవారా నిర్ణయించుకున్న తర్వాత వైవాహిక జీవితము రూపొందుతుంది. ఈ వైవాహిక జీవితము ద్వారా అంతిమంగా ఏర్పడుతుంది? బంధుత్వం, కిన్షిప్. అంటే బంధుత్వం ఏర్పడడానికి ఇంత ప్రాసెస్ ఉందండి. ఇవన్నీ గమనించిన తర్వాతనే అంతిమంగా బంధుత్వం ఏర్పడుతుంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ మార్కెట్ ఉంది మనకు. ఎక్కడ? పూర్ణ మార్కెట్ ఉంది. సో అక్కడ వైవాహిక జీవితంలోకి పంపించాలని తల్లిదండ్రులు అక్కడ ఎవరో ఒకరు కనబడతారు. రాని మా ఇంటికి, మా కుమారుడు ఖాళీగా ఉన్నాడు అన్నారనుకోండి, అవుతుందా బంధుత్వం? అంటే ఎవరైతే వైవాహిక జీవితంలోకి పంపించాలి కుటుంబంలో ఉండే సభ్యుని అన్నప్పుడు మొత్తం ఈ అర్హతలు ఉన్నాయా లేదా, మనము ఎవరితోనైతే వైవాహిక సంబంధాన్ని ఏర్పాటు చేసుకుంటున్నామో వారందరూ కూడా మన మతానికి చెందినవారా, మన జాతికి చెందినవారా, మన కులానికి చెందినవారా, అందులో మన తెగకు చెందినవారా అనేటటువంటిది నిర్ణయించుకున్న తర్వాతనే వైవాహిక జీవితం ఏర్పడుతుంది. ఆ వైవాహిక జీవితం చివరికి దేనికి దారితీస్తుంది? బంధుత్వానికి దారితీస్తుంది. ఈ విధంగా మీరు ఆర్డర్లో ఉంచుకోండి. అర్థమైనా? చాప్టర్స్ ఉంటాయి, కానీ చాప్టర్స్ను ఒకదాని తర్వాత ఒకటి చదివేటటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా ఏమవుతుంది? మీకు ఒక సర్కిల్ ఏర్పడుతుంది, అందులో ఉండేటటువంటి కాన్సెప్ట్ కూడా మీకు అర్థమవుతుంది. ఓకే, రైట్. సో ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఫ్యామిలీ. ఒకసారి మీరు జాగ్రత్తగా వినాలి. ఫ్యామిలీ అంటే భారతీయ సమాజం. ఇది మీ కొత్త సబ్జెక్ట్ కాబట్టి కొంచెం సారు కూడా నోట్సు ప్లస్ కొంత బోర్డు మీద కూడా క్లియర్గా స్లో అయినా పర్వాలేదు అనేటటువంటి చెప్పారు. సబ్జెక్టును చదువుతూ మీరు రెండవది ఇండియన్ సొసైటీకి సంబంధించినటువంటి మెటీరియల్ తీసుకున్నారమ్మా? మీరు తీసుకున్నారా? మీరు మెటీరియల్ ఎవరైనా బుక్స్ మార్కెట్లోకి లభించేటటువంటి మెటీరియల్ కొనుగోలు చేశారా? మీరు చెప్పండి మేడం, మీరు కొనుగోలు చేస్తుంటారు. ఫౌండేషన్ వద్దన్నారా? ఏ బుక్కు? 3 బుక్స్ అంటే ఏవి? అంటే ఇండియన్ సొసైటీ పేరే 3 బుక్సా? ఓకే ఓకే, అందులో వద్దన్నారు. ఓకే, ఇప్పుడు మీరు ఒక్క నిమిషం చూడండి. మీరు సబ్జెక్టు కొత్త సబ్జెక్ట్ అమ్మా. ఫస్ట్ మాస్టర్ వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లిసన్ కేర్ఫుల్లీ. మీకు సబ్జెక్ట్ అనేటటువంటిది ఇట్ ఈస్ ద ఇంట్రడ్యూస్ సబ్జెక్ట్, ఫస్ట్ పాయింట్. రెండవది సబ్జెక్టును అవగాహన చేసుకోవడంలో మీరు విజేతలైతే, సో డెఫినెట్లీ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు గెట్ గుడ్ మార్క్స్ ఇన్ దిస్ సబ్జెక్ట్. ఇండియన్ సొసైటీ అంత ఈజీ సబ్జెక్ట్ ఏది ఉండదు. ఎందుకంటే టోటల్గా సమాజంలో చుట్టూ మనం ఉండేవాళ్ళము, సమాజంలో మనం అంతర్భాగము, సమాజంలో ఉండేటటువంటి ప్రతి విషయంతో మన జీవితం ముడిపడి ఉంటుంది. రెండవది మీరు ఇండియన్ సొసైటీ అనేటటువంటి ఈ సబ్జెక్టు మీరు 3rd క్లాస్ 4th క్లాస్లో ఉంటున్నప్పుడు చదవడం లేదు. మెచ్యూరిటీ అయ్యారు, సమాజంలో సభ్యులయ్యారు, ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు ఉంది, సమాజంలో అన్ని విధాల అర్హత పొందినటువంటి వారు. అన్నిటికంటే ముఖ్యంగా గుర్తుంచుకోవలసింది సమాజము పట్ల అవసరమైనటువంటి లేదా సమాజాన్ని అవగాహన చేసుకోవడానికి అవసరమైనటువంటి పరిజ్ఞానం ఉన్నటువంటి వారు మీరు కనుక, సో ఇట్ ఈస్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్ ద ఇండియన్ సొసైటీ అండ్ స్ట్రక్చర్. దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్. దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అందుకోసమే మీరు
వచ్చేటటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గ్రూప్ 2 ఎప్పుడు వస్తుందో నేను మీ క్లాస్కి వచ్చినప్పుడల్లా నేను మీకు చెప్పడము గ్రూప్ 2 వస్తుందని. సో మీరు కూడా వినడము, చివరికి దాని మీద మీరు కూడా ఆశలు వదులుకున్నారు. చూస్తాం మనకు కనీసం అంటే పెన్షన్ అప్లై చేసుకోవటప్పటికైనా కూడా మనకు నోటిఫికేషన్ రాదనే ఆశ. కానీ నోటిఫికేషన్ మాత్రం డెఫినెట్గా వస్తుంది. దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్. గ్రూప్ 1 రిజల్ట్ అనౌన్స్ చేసినప్పుడే మనకు అర్థమైంది. దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్. నెక్స్ట్ మంత్ గ్యారంటీ. కాబట్టి మీరు ఏమాత్రము కూడా ఆలస్యం చేయకుండా ఇండియన్ సొసైటీకి సంబంధించినటువంటి ద వండర్ఫుల్ సీక్రెట్. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి జాగ్రత్తగా వింటే, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎన్సీఆర్టీ బుక్ ఉంది. ఎక్స్ట్రాడినరీగా ఉంది, చాలా బాగుంది. సో ఇండియన్ సొసైటీ ఎన్సీఆర్టీ బుక్ తీసుకొని తర్వాత మీకు దానికి రిలేటెడ్గా ఉండేటటువంటి ఇంకొక ప్రధానమైనటువంటిది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బుక్ లభ్యమవుతోంది. మీరు ఒకసారి గమనించండి. ఆ బుక్ను తీసుకున్నట్లయితే దాదాపు 80% సిలబస్ మీకు కవర్ అవుతూ ఉంది. 80% చాలా ఎలాబొరేట్గా ఇచ్చారు. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు మనం గమనించిన. సో అదేవిధంగా కేవలం ఎన్సీఆర్టీ ఇండియన్ సొసైటీ అండ్ స్ట్రక్చర్ అనేటటువంటి సబ్జెక్టు ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఇన్ తమిళనాడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండ్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ప్రతి స్టేట్లో కూడా, గుజరాత్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఇండియన్ సొసైటీ స్ట్రక్చర్ ఉంది. మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇండియన్ సొసైటీ స్ట్రక్చర్ ఉంది. హర్యానా ఇండియన్ సొసైటీ అండ్ స్ట్రక్చర్ ఉంది. ప్రతి రాష్ట్రానికి సంబంధించినటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు ఇండియన్ సొసైటీ అండ్ స్ట్రక్చర్ సబ్జెక్ట్ను ఉంచారు. అంటే దాని ప్రాధాన్యత క్రమం ఏమిటి అంటే, ప్రభుత్వ ఉద్యోగులుగా అందులో మీరు రెవెన్యూ వ్యవస్థకు వెళ్ళేటటువంటి వారు కనుక, డిపార్ట్మెంట్ సైడ్ వెళ్ళేటటువంటి వారు కనుక, భారతీయ సమాజంలో ఉండేటటువంటి ప్రతి ఇన్స్టిట్యూషన్తో మీకు సంబంధం కలిగి ఉండాలి, వాటి మీద అవగాహన కలిగి ఉండాలి. సో దెన్ ఓన్లీ యూ విల్ గివ్ యువర్ సర్వీస్ టు పూర్ పీపుల్ ఆర్ అప్లోడెడ్ పీపుల్. అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు గివ్ ద సర్వీస్. కనుకనే ఇండియన్ సొసైటీకి సంబంధించినటువంటి ఈ రెండింటినీ మీరు జాగ్రత్తగా చదవండి. చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. వాటి మీద మీకు అవగాహన కలిగితే క్లాస్లో మనం చెప్పినటువంటి నోట్స్ మీరు ఇంకా డెప్త్లోకి వెళ్ళాలి అనుకున్నారనుకోండి, ఇప్పుడు మార్కెట్లోకి లభించేటటువంటి కొన్ని బుక్స్లో కొద్దిగా మనకు విలువైనటువంటివి ఏమి, అందులో ఎన్సీఆర్టీ బుక్స్ను, డాక్టర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బుక్స్ను, మూడవ ప్రధానమైనటువంటిది జనరల్గా మీరు గమనిస్తే శ్రీమతి ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ బుక్స్ను, ఈ మూడింటిని బేస్ చేసుకుని మార్కెట్లో లభ్యమయ్యేటటువంటి పుస్తకం వాళ్ళు ఈ మూడింటిని బేస్ చేసుకుని ఎవరైతే రాసింటారో పబ్లిషర్ వాళ్ళు, ఆ పబ్లిషర్ విడుదల చేసిన పుస్తకాన్ని కూడా చదవండి. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, పుస్తకం చదవకుండా మీరు డిలే చేస్తే మాత్రం తప్పనిసరిగా ఇండియన్ సొసైటీలో వచ్చేటటువంటి ఈజీ మార్క్స్ని మీరు కోల్పోతారు. పుస్తకం చదవడం ప్రారంభించండి. అది దట్ ఈజ్ మై హంబల్ అడ్వైస్, నాట్ రిక్వెస్ట్, అడ్వైస్ అనేది గుర్తుపెట్టుకోవాలి. సరే, మరి భారతీయ సమాజము, కుటుంబం, దట్ ఈజ్ ఇండియన్ సొసైటీ, ఫ్యామిలీ. చూడండి, రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ వెళ్ళండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కానీ తెలుగు మీడియం వాళ్ళు కానీ డెఫినేషన్స్, తర్వాత కాన్సెప్ట్లో కీ పాయింట్స్ ఏదైనా ఉంటే ఐ విల్ గివ్ ద నోట్స్. ఓకే. సో భారతీయ సమాజం, కుటుంబం జాగ్రత్తగా మనం గమనించండి. భారతీయ సమాజం, కుటుంబం అన్నప్పుడు ఫ్యామిలీ ఈజ్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ ఇండియన్ సొసైటీ ఆర్ సొసైటీ. మొట్టమొదటి ఇక్కడే మనకు ప్రశ్న వస్తుంది, సమాజానికి పునాది ఏది అన్నప్పుడు మనకు వచ్చేటటువంటిదే కుటుంబం. సమాజానికి పునాది ఏంటండి? ఎస్,